ఐపీఎల్ లో సన్ రైజర్స్ తన జోరును కొనసాగిస్తూనే ఉంది. ప్రత్యర్థి ఎవరైనా భారీ స్కోర్లు చేస్తూ సవాల్ విసురుతుంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 67 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతూ ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఓపెనింగ్ జోడీగా అవతరించింది. ఏకంగా 5 ఓవర్లలోనే సెంచరీ మార్కును అందుకున్నారంటే వీరి విధ్వంసం ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. ట్రావిస్ హెడ్ 32 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్లతో 89 పరుగులు చేయగా, అభిషేక్ శర్మ 12 బంతుల్లోని 2 4లు 6 సిక్సర్లతో శివాలెత్తాడు. హాఫ్ సెంచరీకి 4 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. అయితే వీరి ఓపెనింగ్ స్టార్ట్ చూసి ఖచ్చితంగా ఈసారి 300 పరుగుల టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచుతారని అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచే ఢిల్లీ స్పిన్నర్లు పుంజుకున్నారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వరుస విరామాల్లో వికెట్లు తీశారు. క్లాసన్, మార్క్రమ్ విఫలం కావడం స్కోర్ బోర్డు ఒక్కసారిగా నెమ్మదించింది. ఈ దశలో సన్ రైజర్స్ ను నితీష్ రెడ్డి 37, షాబాజ్ అహ్మద్ 59 పరుగులతో ఆదుకున్నారు. ఓవైపు సింగల్ తీస్తూనే వీలు చిక్కునప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో స్కోర్ బోర్డు 266 పరుగుల వద్ద ఆగింది. లేకుంటే 300 స్కోరు సాధించేవాళ్ళు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఇక 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ వరుసగా వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఫస్ట్ డౌన్ లో వచ్చిన జాక్ ఫ్రెజర్ మెగ్గార్క్ ఆకాశ మెద్దుగా చెలరేగిపోయాడు. తన బ్యాటింగ్ తీరు చూస్తుంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవటం ఈజీ అనిపించింది. ఓవర్ కి 20 పరుగులు చెప్పున అభిషేక్ పారెల్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఏకంగా 3వ వికెట్ కు 84 పరుగులు జోడించారు. కేవలం 6 ఓవర్లలోనే 100 పరుగులు చేశారంటే వీరి విధ్వంసం ఎలా సాగిందో తెలుసుకోవచ్చు. అయితే ఈ జోడీని మయాంక్ మార్కండే విడగొట్టాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన జాక్ మొత్తంగా 18 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 361 స్ట్రైక్ రేట్ తో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అభిషేక్ పారేల్ కూడా 22 బంతుల్లో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి స్కోర్ బోర్డు నెమ్మదించింది. పూర్తిగా మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలోకి వచ్చింది. ఇక చివర్లో రిషబ్ పంత్ 44 పరుగులు చేశాడు. కొద్దిసేపు పోరాడినప్పటికీ సన్ రైజర్స్ బౌలర్లు ఒక్కసారిగా పుంజుకొని వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో ఢిల్లీ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. మొత్తంగా సన్ రైజర్స్ హైదరాబాద్ 67 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలిచింది. సన్ రైజర్స్ బౌలర్లో టి నటరాజన్ కు 4 వికెట్లు దక్కగా, మయాంక్ మార్కండే అలాగే నితీష్ కుమార్ రెడ్డికి చెరో 2 వికెట్లు దక్కాయి. ఇక ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంది.